అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే భగవద్గీత. మన హిందువులు ఇళ్లలోని భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉంటుందండి? ఇప్పుడు మామూలుగా అయితే ముస్లిమ్స్ కి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ మత గ్రంథం ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్స్ కి బైబిల్ ఉంటుంది. కానీ మన హిందువుల ఇళ్లలోని ఒక 100 ఇళ్లు చూసుకుంటే ఒక 10 మంది ఇళ్లలోనైనా ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు. ఎందుకంటే మనకి భయం ఎందుకు చిన్నప్పుడు నుండి మామూలుగా అంటే నేను అనుభవించేది నేను చెప్తున్నాను. మామూలుగా చిన్నప్పుడు నుండి నేను చూసేది, ఎవరైనా శరీరం వదిలిపెట్టేస్తే వాళ్ళ దగ్గర ఒక ఆడియో రికార్డు ఘంటసాల గారిది పెట్టేసేవారు అన్నమాట. పెట్టేసి ఇంకా వాళ్ళ ఆ బాడీ వెళ్ళినంత వరకు ఇంకా అదే రికార్డ్ అన్నమాట. ఇంకా ఏంటంటే వీళ్ళల్లోని భయం అనేది చాలా మందికి, పెద్దవాళ్ళకే భయం వచ్చేది. ఇంకా చిన్నపిల్లలకి ఏం చెప్తారు, ఒకవేళ భగవద్గీత ఇంట్లోకి అంటే ఆ పుస్తకమే తేకూడదు, లేకపోతే ఇంట్లో చదవకూడదు అన్నది మైండ్ లో బాగా అంటే ఎక్కించేశారు. అంటే అమ్మో ఆ భగవద్గీత అంటే భయపెట్టేశారు అన్నమాట. ఇప్పుడు అలా అనుకుంటే సునీత విలియమ్స్ వాళ్ళ నాన్నగారు అలా అనుకుంటే ఆవిడికి ఇంత విజయం అనేది వచ్చేది కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే భగవద్గీత ఒక మనిషికి మాన్యువల్ బుక్ లాంటిది. అంటే ఇప్పుడు మనం ఒక వస్తువు కొంటాం, ఆ వస్తువు ఎలా వాడాలి అనేది మనకి ఒక బుక్లెట్ అనేది ఇస్తారు కదా. అలా ఒక మనిషి బ్రతకడానికి ఎలా ప్రవర్తించాలి, ఎలా అంటే అలాంటి దానికి ఒక భగవద్గీత అనేది బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు సునీత విలియమ్స్ వాళ్ళ నాన్నగారే అలా అనుకుంటే ఆమెకి అంటే ఇప్పుడు ఆవిడ ఒక 3 సార్లు అంతరిక్షంలోకి వెళ్లారు. 3 సార్లు కూడా చిన్న వినాయకుడు ప్రతిమ భగవద్గీతే తీసుకొని వెళ్లారు. అంటే వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుండి ఆవిడికి నేర్పించారు కనుకే ఆవిడ కూడా ఏదో నాన్న ఇచ్చారు కదా అని తీసుకువెళ్ళిపోలేదు. ఆవిడికి చదివే అలవాటు ఉంటుంది. అందుకే అంటే ఒక ప్రణాళిక, ఒక మనిషి అనేది ఎలా ఆవిడ ఆ ప్రణాళిక వేసుకోబట్టి ఒక వారం రోజులకు అనుకునేది ఆవిడ 9 నెలలు ఉండిపోయారు. అంటే ఆవిడ భయపడకుండా అంతరిక్షంలో ఉన్నారన్నమాట. కనుకే ఇప్పటి రోజుల్లో తప్పకుండా పిల్లలేంటి పెద్దవాళ్ళేంటి భగవద్గీత అంటే పెద్దవాళ్ళు అంటే ఇప్పుడు మనం అంటే చదవడం, కొంతమందికి చదవడం రాదు, లేకపోతే మామూలుగా సెల్ ఫోన్ అయితే అందరి చేతుల్లోనే ఉంటుంది కదా. మనం ఒక షార్ట్స్ అలా ఒక్కటి చూడాలనుకుంటాం, ఒక 100 అయినా తిప్పుతామట. అలా దాంట్లో టైం వేస్ట్ చేసుకునే కన్నా చాలా మంది భగవద్గీత తెలుగులో కూడా చెప్తున్నారు. ఒక శ్లోకం ఒక అర్థం మాట భాష్యం అనేది చెప్తున్నారు. అది మనం వినండి. చదవడం ఇష్టమా, ఒక పుస్తకం కొని తెచ్చుకొని ఆ శ్లోకం ఉంటుంది, దాని భాష్యం ఉంటుంది. అది మనం రోజుకొక శ్లోకం అయినా చదివితే మాత్రం మార్పు అనేది మీరే చూస్తారు. అలా ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా విన్నారు అంటే మాత్రం లోపల పిల్లలు కూడా వింటారు. అంటే ఒక మ్యూజిక్ అయినా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది కదా. అలాగా ఒక మ్యూజిక్ వినే కన్నా భగవద్గీత వినండి. తప్పకుండా వాళ్ళ పుట్టే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఇది నా ఆలోచన. ఎందుకంటే చిన్నప్పుడు నేను అలాగే పెరిగాను. అంటే భగవద్గీత అంటే భయపెట్టేశారన్నమాట. ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు రాముడిని నమ్మితే కష్టాలు, భగవద్గీత పెట్టకూడదు, ఇవే చిన్నప్పటి నుండి అదే వినడం మాట. ఇంకా అంటే ఇప్పుడు నాకు కొంచెం నేను తెలుసుకొని ఇప్పుడు కొంచెం చదవడం గాని లేకపోతే వినడం గాని నేను చేస్తున్నాను. అంటే నాలాగా అలా ఉండకూడదు అనే నేను చెప్తున్నానండి. భగవద్గీత ఒక మాన్యువల్ బుక్. అంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎంత ధైర్యంగా ఉండాలి. ఒక కష్టం వస్తే సూసైడ్ చేసుకుంటారు, అలా ఉండకూడదు అనే నేను భగవద్గీత చదవండి, లేకపోతే వినండి. అంటే చదవడం రాదు అనుకున్న వాళ్ళు వినండి. ఎంతో మంది చెప్తున్నారు, వింటే మాత్రం మీకే తెలుస్తుంది. ఇది ఈరోజు వీడియో. ఒకవేళ బుక్ లేదు అంటే మాత్రం కొనుక్కొని తెచ్చుకోండి, లేకపోతే సెల్ ఫోన్లు అయితే అందరి దగ్గర ఉంటాయి కదా, వాళ్ళు వినండి. మీరు అంటే వింటున్నాను అని అనుకున్న వాళ్ళు, ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఆహా మీరు వింటున్నారు అని నేను అనుకుంటాను. ఓం నమో వెంకటేశాయ. అందరికీ జై శ్రీ.